పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ నల్లమడ రైతుల ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ నల్లమడ రైతులు పర్చూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, శనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలు అవుతున్నారని తెలిపారు. పొలాలకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి పంటలను సాగు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. పర్చూరు ప్రాంతం బర్లీ పొగాకుకి చాలా ప్రసిద్ధి చెందింది. బర్లీ పొగాకు లేకుండా అమెరికా గాని యూరోప్ లో గాని సిగరెట్లు తయారీ చేయరు. ఎందుకంటే బర్లీ పొగాకు వచ్చే సువాసన ఘాటు ఇంకే పొగాకు రాదు. ఇది కొంచెమైనా వాడతారు. అంత అవసరం ఉన్నటువంటి ఆ పొగాకు ఈ రోజున ఈ ప్రాంతంలో చాలా మంది గత సంవత్సరం రేట్లు చూసి ఎక్కువ మంది వేశారు. పేద ప్రజలు కూడా 30-40 వేలు రూపాయలు అప్పు చేసి కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నారు. 5 రూపాయల వడ్డీకి కూడా తీసుకొచ్చి ఏదైనా 10 రూపాయలు మిగులుతాయని సాగు చేస్తున్నారు. ఈ రోజున ఐటీసీ కంపెనీ గానీ లేకపోతే గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు గానీ మామూలుగా 4,000కి ఇస్తావా 3,000కి ఇస్తావా అసలు లేకపోతే మేము కొనవని చెప్పేసి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం. కంపెనీలకి పొగాకు, సిగరెట్ కంపెనీలకి బర్లీ పొగాకు అవసరం ఉంది, అయినా కొనటం లేదు. వీళ్ళు కొనాలా, కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలా, కంపెనీలు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట హామీలను నిలబెట్టుకోవాలని రైతులందరూ సంఘటితంగా కంపెనీలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుతున్నారు.